రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో లిక్కర్ డైరీ కీలకంగా మారింది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడుల సమయంలో ఎక్సైజ్ అధికారుల చేతికి డైరీ దొరికింది. ఇందులో నకిలీ మద్యం కొనుగోలు చేసిన 78 మంది బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లున్నట్లు సమాచారం. వీరిలో కొందరి ప్రముఖులు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో డైరీలో పేర్లున్న వాళ్ల ఫోన్లు, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో బి కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, కురబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరు ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో లిక్కర్ డైరీ కీలకంగా మారింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం ఈ డైరీ అనేది చాలా కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే ములకల చెరువుకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. 3 రోజుల క్రితం ఆ యొక్క డెన్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇప్పటివరకు కూడా 14 మంది మీద కూడా కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. అందులో కట్ట సురేంద్ర నాయుడు అనే వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి అతనితో పాటు మరొక 9 మందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పరారీలో ఉన్నటువంటి 4 కోసం కూడా గాలిస్తూ ఉన్నారు ఎక్సైజ్ శాఖ, ఇటు పోలీసులు కూడా. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క దాడుల్లో విలువ చేసేటువంటి 1,75 లక్షలకు విలువ చేసేటువంటి ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించినటువంటి తయారు చేసేటువంటి వస్తువులతో పాటు ఇతర సామగ్రిని మొత్తాన్ని కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా మీడియా ముందు కూడా చెప్పారు. అయితే వీటి అన్నిటికంటే ముఖ్యంగానే సోదాల్లో కీలకంగా ఒక డైరీ అనేది కూడా బయటపడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ డైరీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారిందని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. దాన్ని కూడా లిక్కర్ డైరీగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నోట్ అనేది కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ డైరీకి సంబంధించి అందులోనే చాలా కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఇవి ఎక్కడెక్కడ ఏ బెల్ట్ షాపులకు తరలించేవారు, రోజుకి ఎంత స్టాక్ను తరలించేవారు, ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించేవారా, ఎక్కడెక్కడికి తరలించేవారు, అన్నిటి అంశాలు కూడా దాంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 78 వరకు కూడా అందులో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకు సంబంధించి వాటితో పాటు మిగిలిన పెద్ద తలకాయల పేర్లు కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు ఏదైతే ఆ డైరీలో గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టడం కూడా జరిగింది. దాని మీద మరింత లోతుగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు 78 మందికి సంబంధించినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో వారందరూ కూడా బెల్ట్ షాపు నిర్వాహకులతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో వైన్ షాప్కు సంబంధించినటువంటి షాప్ యజమానులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారికి సంబంధించినటువంటి గూగుల్ పే, ఫోన్ పేకి సంబంధించినటువంటి లావాదేవీల వివరాలను కూడా అందులో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి డేటాను కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అందరూ కూడా నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. అక్కడ పనిచేసేటువంటి వారితో పాటు కట్ట సురేంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్థానిక టీడీపీ నేత, అతన్ని అదుపులోకి ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఇది కాకుండా మరొక 4 కీలక వ్యక్తులు, జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో విజయవాడ నుంచి వచ్చి ఇక్కడికి రావడమే కాకుండా తంబలపల్లి లాంటి, ములకల చెరువు లాంటి ఒక మారుమూరు ప్రాంతంలో డిస్టిలరీలో కూడా లేనటువంటి విధంగా అతిపెద్ద ఎక్విప్మెంట్స్ కూడా పెట్టి ఇక్కడ ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు కోసం ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. ఓవైపు ఎక్సైజ్ శాఖ, ఇటు పోలీసులు కూడా సమన్వయంతో ఈ కేసును ఛేదించే పనిలో కూడా ఉన్నారు. అయితే మరొక వ్యక్తిగా ఉన్నటువంటి రాక్ స్టార్ రాజేష్, ఎవరైతే తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి పిఏగా ఉన్నటువంటి రాక్ స్టార్ రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆ రాజేష్ పిఏకు సంబంధించి కూడా ప్రస్తుతం పూర్తి స్థాయి ఏదైతే వేట అయితే కొనసాగుతుంది. రాజేష్, జనార్దన్ రావు, రాజు, ఇంకొక వ్యక్తి, 4 కూడా పరారీలో ఉన్నారు. ఆ 4 కనుక అదుపులోకి తీసుకుంటే మాత్రం చాలా కీలకమైన విషయాలు అనేది కూడా వెలుగులోకి వస్తాయనేటువంటి మాటలు అయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా మాత్రం నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సెప్టెంబర్ నుంచి కూడా ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్తూ వస్తున్నారు. అయితే మనకున్నటువంటి గ్రౌండ్ లెవెల్ సమాచారం మాత్రం దాదాపు 10 నెలలుగా కూడా ఇదే అక్రమంగా కల్తీని ఏదైతే నకిలీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే ఇంటి దొంగల పాత్ర కూడా ఉన్నట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి క్రమంలో వారికి సహకరించింది ఎవరు, ఈ మొత్తం ఈ యొక్క కల్తీకి సంబంధించి కావచ్చు, నకిలీ మద్యానికి సంబంధించి ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎవరు తీసుకుని వచ్చారనేది మాత్రం ఈ యొక్క డైరీతో పాటు ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నటువంటి జనార్దన్ రావుతో పాటు మరొక 3 అరెస్ట్ అయితే మాత్రం దీని యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. రైట్.